రాన్ నారాయణ రాన్. ఈ రోజుల్లో మనిషి తన స్వభావాన్ని మార్చుకోవడం ఎంతో అవసరం. భూమిపై అందరూ సమానంగా జీవించాలి. ఎవరూ ఎవరినీ తక్కువగా చూడకూడదు. అసూయ పడకూడదు లేదా మరొకరిపై ఆధిపత్యం చెలాయించకూడదు. అందరూ కలసికట్టుగా ప్రేమతో జీవించాలి. మనిషి ఒక్కసారి కూడా తన దగ్గర నిజంగా ఏముంది, తనతో పాటు ఏమి తీసుకురావడం జరిగింది అనే విషయాన్ని ఆలోచించడు. అతనికి లభించిన ప్రతిదీ అగాధమైన ఆకాశం, అనంతమైన ప్రకృతి నుండి వచ్చినవే. అతనికి అసలేం ఉంది, దానిని తిరిగి అడుగుతాడా లేక ఇతరులకు ఉపకారం చేసినట్లు చూపిస్తాడా? ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది, కానీ అది మన నుండి ఏమైనా తిరిగి కోరిందా? సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, గ్రహనక్షత్రాలన్నీ మనకు ఎన్నో వరాలుగా లభించాయి. కానీ అవి మన నుండి ఏదైనా తిరిగి కోరుతున్నాయా? లేదా మేము నిన్ను ఈ కిరణాలతో, శక్తితో నింపాం అని దాని గురించి అహంభావంతో చెప్పుతున్నాయా? మనుషుల మధ్య విభేదాలను సృష్టించే లక్షణం వారి ప్రవర్తన. అదే విభజనలకు కారణమవుతోంది. కాబట్టి మనం ఆకాశం, ప్రకృతి నుండి నేర్చుకోవాలి. సూర్యుడు తన కాంతిని కేవలం ఒక కులానికో, ఒక మతానికో అందిస్తానని చెప్పడు. ఆకాశం ఎవరైనా బ్రతకకూడదని నిరాకరించదు. గ్రహనక్షత్రాలు తమ శక్తిని పంపిణీ చేయడం ఆపివేయవు. కానీ ఇలాంటి విభేదాలను, అసహనాన్ని, భేదభావాన్ని సృష్టించే మనుషులే. అందుకే మనం సూర్యుడు, ఆకాశం, గ్రహనక్షత్రాలను మన ఆదర్శంగా తీసుకోవాలి. వాటిలాగే ప్రవర్తించాలి. అప్పుడే ఈ భూమిపై ప్రేమ, ఐక్యత పెరుగుతాయి. పురాతన కాలంలో ప్రతి వ్యక్తి కర్మయే ధర్మం అని నమ్మేవాడు. ఏ మత గ్రంథాన్ని చదివినా ఇదే విషయాన్ని ప్రస్తావించడాన్ని గమనించవచ్చు. మన మహాగురు బాలక బ్రహ్మచారి గారు చెబుతున్నదాని ప్రకారం కర్మ మనిషి చేసే పని కాదు, మన సృష్టి తనదైన కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది. కాబట్టి మనల్ని సృష్టించినది ఈ ఆకాశం, ప్రకృతి. మనిషికి ఉన్నవన్నీ భూమి, ఆకాశం, నీరు, గాలి, శక్తి లాంటి పంచభూతాల వల్లనే లభించాయి. కావున మనం ఆకాశానికి, ప్రకృతికి, భూమికి, శక్తికి తిరిగి నమస్కరించాలి. రాన్ నారాయణ రాన్ అనే బీజ మంత్రాన్ని నిరంతరం జపించాలి. ఎందుకంటే ఈ మంత్రంలో మొత్తం బ్రహ్మాండం దాగి ఉంది. ఆకాశం నుండి వచ్చిన శక్తి ప్రకృతిని రూపొందించింది. ప్రకృతి నుండే మనం ఏర్పడ్డాం. అన్ని నక్షత్రాలు, గ్రహాలు ఆకాశంలోనే ఉన్నాయి. సూర్యుడి కంటే మరెన్నో రెట్లు పెద్ద గ్రహ నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయి. సృష్టి ఆరంభంలో ఒక అణువంత మాత్రమే ఉంది, కానీ క్రమంగా పెరిగి విస్తరించిపోయింది. ఈ భూమిపై దాదాపు 800 కోట్ల మంది ఉన్నారు. వారందరి శరీరాలు రాన్ నారాయణ రాన్ శక్తినే కలిగి ఉన్నాయి. ఇందులో పంచభూతాలు సమ్మిళితమై ఉన్నాయి. ఈ పంచభూతాల వల్ల మనకు శక్తి, వివేకం లభిస్తాయి. ఈ వివేకమే మన జీవితానికి అసలు అర్థాన్ని అందిస్తుంది, నిజమైన జీవన విధానాన్ని అర్థం చేసుకునేలా చేస్తుంది. కాబట్టి మనం అంతర్మథనం చేయాలి. మన అంతరాత్మను వినాలి. మన వివేకాన్ని అనుసరించాలి. మన జీవితంలో చేసే ప్రతి పనిలో మన మనస్సు మాకు సరైన దిశను చూపించాలి. అదేవిధంగా రాన్ నారాయణ రాన్ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఈ ఒక్క నామస్మరణ మన జీవితాన్ని పరిపూర్ణంగా మార్చగలదు. మన కలలు, ఆకాంక్షలు నెరవేరుస్తుంది. మనకు నిజమైన ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.